భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. తన విలక్షణమైన స్క్రీన్ ప్లే, అద్భుతమైన గ్రామీణ నేపథ్య చిత్రాలతో సినీ జగత్తుపై చెరగని ముద్ర వేసిన దిగ్గజ దర్శకుడు భారతీరాజా కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలియగానే చిత్రసీమతో పాటు రాజకీయ వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం భారతీరాజా పార్థివ దేహాన్ని చెన్నైలోని ఆయన నివాసంలో ఉంచారు. సమాచారం అందిన వెంటనే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అక్కడికి చేరుకుని భారతీరాజా భౌతిక కాయానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భారతీరాజా మృతి భారతీయ సినిమా రంగానికి తీరని లోటని సీఎం విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తో పాటు సీనియర్ నటి రాధిక కూడా భారతీరాజా నివాసానికి చేరుకుని నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్టాలిన్ దర్శకుడితో తనకున్న పాత అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తమిళ సినిమా పంథాను మార్చి సరికొత్త సృజనాత్మక ధోరణిని సృష్టించిన గొప్ప కళాకారుడు భారతీరాజా. అప్పట్లో కేవలం 4 గోడల స్టూడియోలకే పరిమితమైన కెమెరాలను పల్లెటూరులోకి తీసుకెళ్లి గ్రామీణ ప్రజల యథార్థ జీవితాలను వెండితెరపై ఆవిష్కరించిన ఘనత ఆయనదే. తమిళ సినిమాను వాస్తవికతకు అర్థం పట్టేలా చేసిన ఆయన చిత్రాలు హిస్టరీలో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఆయన ఎన్నో తరాల దర్శకులకు స్ఫూర్తి అని స్టాలిన్ కొనియాడారు. భారతీరాజా మరణంతో కోలీవుడ్, టాలీవుడ్తో పాటు యావత్ భారత చలనచిత్ర రంగం శోక సముద్రంలో మునిగిపోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు.